హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వేసవి రద్దీ దృష్ట్యా రద్దీ అయితే బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే వీఐపీ బ్రేక్ దర్శనాలు మొత్తాన్ని రద్దు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కేవలం ప్రోటోకాల్ ఉన్న భక్తులు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తుంది. ఈ క్రమంలోనే ఆదివారం నాడు తిరుపతికి భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో రాజగోపురం వద్ద కొంతమంది భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్న క్రమంలోనే ఒకరిపై ఒకరు చేయి చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే ఏం జరిగిందో పూర్తిగా తెలియదు, కానీ రాజగోపురం వద్దకు వచ్చేసరికి ఒక 10 మంది భక్తులు ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటూ కనిపించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారందరినీ వారించి దర్శనానికి పంపించడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే వారు ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటున్న క్రమంలోనే స్వల్ప తొక్కిసలాట కూడా అక్కడ జరిగింది. గతంలో తిరుమలకు సంబంధించి వరుసగా జరుగుతున్న ఘటనలు భక్తుల్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. దాని తర్వాత వెంటనే లడ్డూ కౌంటర్ వద్ద జరిగిన కంప్యూటర్ బ్లాస్టింగ్కి సంబంధించి కానీ, దాని తర్వాత గోశాలకు సంబంధించి జరుగుతున్న కాంట్రవర్సీలు కానీ, ఏది ఏమైనా కానీ తిరుపతికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది భక్తులు రాజగోపురం వద్దకి చెప్పులు వేసుకెళ్లిన ఘటన కూడా మనందరం చూసాం. అయితే ఈ క్రమంలో ఈరోజు దర్శనానికి వెళ్తున్న భక్తులు మరికొన్ని సేపట్లో స్వామివారిని దర్శనం చేసుకుంటాం అన్న సమయంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? బాగా రద్దీగా ఉండడం వల్ల లేడీస్ పైకి జెంట్స్ ఎవరైనా వెళ్ళి తగలడం జరిగిందా, లేదంటే ఒకరిపై ఒకరిని దుర్భాషలు ఆడుకోవడం జరిగిందా, లేదంటే స్వల్పంగా అంటే వెనక నుంచి తోపులాట గట్టిగా ఉండిద్ది. ఎందుకంటే అక్కడ నుంచి వెండి వాకిలి తర్వాత ఆనంద నిలయం ఉంటుంది కాబట్టి అక్కడ నుంచే ఎవరైనా బాగా ఒకరిపై ఒకరి ఒత్తిడి పెరగడం వల్ల తోపులాట జరిగిందా అనేది కూడా పూర్తిగా తెలియనప్పుడు కూడా వెంటనే అప్రమత్తమైన అక్కడ ఉన్న విజిలెన్స్ అధికారులు కానీ సిబ్బంది కానీ వెంటనే వారందరిని వారించడం జరిగింది. వారిని దర్శనానికి పంపించడం జరిగింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే అసలు అక్కడ తొక్కిసలాట కానీ అక్కడ ఘటనలు కానీ ఆనంద నిలయం దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా కానీ పూర్తి ఫోకస్ దేవుడిపైనే ఉండిద్ది. వెనక నుంచి ఎంత తోపులాట ఉన్నప్పుడు కూడా ఆ కొద్ది క్షణాలు దేవుడిని చూడాలన్న తాపత్రయం అందరిలో నెలకొని ఉండిద్ది. సో ఎంత రష్ ఉన్నప్పుడు కూడా ఆ ఫోకస్ మొత్తం దేవుడిపైనే ఉంటుంది. కానీ ఎప్పుడు జరగని విధంగా రాజగోపురం ముందు కొంతమంది భక్తులు కొట్టుకున్న ఘటన ఈరోజు వెలుగులోకి అయితే రావడం జరిగింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బ్రేక్ దర్శనాలని ఎంతవరకు తగ్గించినా కానీ వేసవి రద్దీ అనేది కామన్గానే ఉండిద్ది. ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుంది. అయితే వేసవి రద్దీ సమయంలో రాత్రంతా కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు స్వామివారిని త్వరగా దర్శనం చేసుకోవాలని తాపత్రయపడుతుంటారు. అందులో ఎలాంటి ఇది కూడా ఉండదు. ఎందుకంటే రాత్రంతా వేచి ఉండి ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వచ్చాం కాబట్టి వాళ్ళ ఆ తాపత్రయం అయితే ఉండిద్ది. కానీ అధికారులు ఇంకా పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 మంది కొట్టుకున్నారు కాబట్టి 10 మంది తోపులాట జరిగింది కాబట్టి సరిపోయింది. అదే భారీ మొత్తంలో ఎక్కడైనా కంపార్ట్మెంట్ మధ్యలో జరిగినట్లయితే వాళ్ళందరినీ వారించడానికి కూడా కుదిరేది కాదు. రాజగోపురం దగ్గరే కాబట్టి వెంటనే అందరినీ పక్కకు లాగడానికి వీలు పడింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా తిరుపతి దేవస్థాన అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత తిరుమలకు సంబంధించి చాలా ప్రఖ్యాతి పెంచడానికే ప్రయత్నిస్తున్నామని చెప్పి ఆలయ అధికారులు, చైర్మన్, ఈవో వీళ్ళందరూ చెప్తున్నప్పుడు కూడా వరుసగా జరుగుతున్న ఘటనలు అయితే భక్తుల్లో కొంతమేర ఆందోళన కలిగిస్తున్నాయి. Subscribe to One India and never miss an update.